రైతు అనే వ్యక్తి మర్చిపోడు అనుకున్నాం. ఎందుకంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు ఉండకుండా ఇక్కడ అంతా కరెంటు వ్యవసాయం, లక్షల మోటార్లు ఇక్కడ కరెంటు. ఆంధ్రాలో కాలువలో వ్యవసాయం. ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది. కరోనాలో కూడా మేము వడ్లు కొనుక్కున్నాం. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళు 14,000 ఇస్తాము ఎకరకు అనగానే ఆశపడతారు అనుకోలే మేము. వాళ్ళు రైతు మోసపోతారు అనుకోలే. అట్లా ప్రతి వర్గం మోసపోయింది. ఎంప్లాయీస్ మోసపోయినరు, మహిళలు మోసపోయినరు, వృద్ధులు మోసపోయినరు, నిరుద్యోగులు. మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలే భర్తీ చేసామని మనకే. జనరల్గా ఏమనుకుంటారు, 6 నెలలే కదా ఈ గవర్నమెంట్ తెచ్చుకుందాం, ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే 6 నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి భావనతో ఆశపడి పోయిండ్రు. మేము స్కీమ్లు ఇచ్చిన వాళ్ళందరేమో వాళ్ళు ఎంత చెప్తే రానోడు నాకు రాలేదని బాధపడ్డాడు, వచ్చింది కదా నాకు రేపు వస్తుంది అనుకోలేదన్నమాట. అట్లా చాలా కారణాలు ఉన్నాయి. మేము ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల ఓడిపోయిన తప్పది. ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఏ ఎమ్మెల్యే మా గవర్నమెంట్లో తిని పడుకోలే. ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఒక 10% ఉండొచ్చు, అక్కడక్కడ మేము కాదని 10%, 20% ఉండొచ్చు, అట్లా ఎక్కడ లేదు. ఇవాళ ఇప్పుడు 2 నెలల్లో ఏం జరుగుతుందో చూడండి రాష్ట్రంలో, వాళ్ళ పనితీరు చూడండి, ఇసుక దండాలు ఎంతమంది ఇన్వాల్వ్ అయింది చూడండి.